టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. యాక్సిడెంట్ కేసులో 70,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి టంగుటూరు ఎస్ఐ నాగేశ్వరరావు పట్టుబట్టారు. దీని మీద మరింత లోతుగా ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో ఇక్షాకుల కాలం నాటి అరుదైన సీసపు నాణేలు లభ్యమయ్యాయి. తవ్వకాల్లో 3,700 సీసపు నాణేలు బయటపడ్డాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండల కేంద్రంలో ఈ చారిత్రక సంపద దొరికింది. రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం వద్ద పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. తాజాగా ఈ తవ్వకాల్లో 3-4 శతాబ్దపు ఇక్షాకుల కాలం నాటి అరుదైన నాణేలు బయటపడ్డాయి. గతంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో వేల సంఖ్యలో నాణేలను గుర్తించారు. మళ్లీ అంత పెద్ద సంఖ్యలో ఇక్షాకుల కాలానికి చెందిన సీసపు నాణేలు వెలుగు చూడడం ఇదే ప్రథమం. ఈ త్రవ్వకాల్లో బౌద్ధ చైత్యాలకు సంబంధించిన గోడలు లాంటివి సైతం వెలుగు చూస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నాగారంలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రంపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న త్రవ్వకాలను ప్రారంభించారు. పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోళికేరి ఆధ్వర్యంలో ఇటీవల బౌద్ధ క్షేత్రంపై త్రవ్వకాలు జరిపేందుకు కొలతను సేకరించారు. అనంతరం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపించారు. ఏఎస్ఐ అనుమతి రాగానే త్రవ్వకాలను ప్రారంభించారు. ఈ త్రవ్వకాల్లో ఆదివారం రోజున సుమారు 2,000 సంవత్సరాల క్రితం ఇక్షాకుల కాలం నాటి సీసపు నాణేలు భారీగా దొరికాయి. నాణేలు ఒక కుండ లాంటి మట్టి పరికరంలో భద్రపరిచి ఉన్నాయి. కాగా నాణేలు దొరికిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. 1-2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. అలాగే గత 5 ఏళ్ల క్రితం జరిపిన త్రవ్వకాల్లో సున్నపు రాయితో చేసిన సుమారు 6 అడుగుల బౌద్ధ శిల్పం బయటపడింది. ఈ శిల్పం శిథిలావస్థకు చేరడంతో హైదరాబాద్లోని శ్రీశైలం పెవిలియన్ మ్యూజియంలో భద్రపరిచారు. సాధారణంగా బౌద్ధ రామాలయాల్లో బంగారానికి సంబంధించిన వస్తువులు లభించవు. కానీ గతంలో జరిపిన త్రవ్వకాల ఇక్కడ 7వ రోమన్ చక్రవర్తి నేర్వి విడుదల చేసిన 7 గ్రాముల బరువు గల బంగారు నాణం బయటపడింది.